హలో ఫుడీస్, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సర్వపిండిని ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ సర్వపిండిని పెద్దోళ్ళే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ లాగా ఈ సర్వపిండిని పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు ఆలస్యం అండి, సర్వపిండిని ఎలా చేయాలో ఇప్పుడే తెలుసుకుందాం. సర్వపిండిని చేయడానికి 2 గంటలు నానబెట్టిన హాఫ్ కప్పు శనగపప్పు, కప్పు వేయించిన పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ కప్పు కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ముందుగా 1 గ్లాస్ బియ్యపు పిండిని తీసుకోవాలి. బియ్యపు పిండిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, తరువాత జీలకర్ర, తెల్ల నువ్వులు వేసుకోవాలి. 2 గంటలు నీళ్ళలో నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. తరువాత వేయించిన పల్లీల్ని వేసుకోవాలి. తరువాత కరివేపాకును వేసుకోవాలి. తరువాత స్పూను కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకొని పిండిని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని నీటితో బాగా తడుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. పిండి ఎక్కడా పొడి పొడిగా ఉండకూడదు. పిండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. తర్వాత ఇంత ముందుకు కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు పిండిలో బాగా కలిసేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో నూనె పోసి ఆ గిన్నె అంచుల వరకు నూనెను బాగా రాయాలి. సర్వపిండికి నూనె ఎక్కువనే తీసుకుంటుంది. నూనె ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల సర్వపిండి తొందరగా ఉడుకుతుంది. సర్వపిండి ముద్దను ఈ విధంగా గిన్నెలో పెట్టిన తర్వాత వేళ్ళతో గిన్నె చుట్టూ ఈ విధంగా అదుముకోవాలి. ఈ విధంగా పిండిని ప్రెస్ చేసుకుంటూ గిన్నె అంచుల వరకు సర్వపిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నె అంచులకు అద్దుకోవాలి. సర్వపిండి మధ్యలో ఈ విధంగా హోల్స్ చేయడం వల్ల సర్వపిండి తొందరగా ఉడుకుతుంది. ఇలా సర్వపిండి మధ్యలో చేసిన హోల్స్ మధ్యలో నూనె పోస్తే క్రిస్పీగా సర్వపిండి వస్తుంది. స్టార్టింగ్లో సర్వపిండిని సిమ్లో ఉంచి కుక్ చేసుకోండి. సాయంత్రం వేళ 10-15 నిమిషాలలో ఈ సర్వపిండిని చేసి పిల్లలకి ఇస్తే ఎంతో టేస్టీగా తింటారు. ఒకప్పుడు సాయంత్రం పూట స్నాక్స్ అంటే సర్వపిండిని చేసి ఇచ్చేవాళ్ళు మాకు. ఈ సర్వపిండిని బియ్యం పిండితోనే చేస్తారు కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ. మేము మా చిన్నప్పుడు వర్షాకాలంలో సర్వపిండిని టీతో ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. మీకు కూడా సర్వపిండి అంటే చాలా ఇష్టమా? అలా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. స్టవ్ మీద పెట్టిన 2-3 నిమిషాల తర్వాత మరో 2-3 స్పూన్ల నూనెను అంచులకు ఈ విధంగా అప్లై చేయండి. ఇలా మీకు హోల్స్ మధ్యలో ఉన్న నూనె వేడెక్కి సర్వపిండి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత అంచులకు ఉన్న సర్వపిండి కూడా బాగా కాలేటట్టు ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకోవాలి. అంతేనండి, వేడి సర్వపిండి రెడీ. పిల్లలకి పెద్దలకి ఈ విధంగా పీసెస్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చూడండి ఎంత క్రిస్పీగా ఆరెంజ్ కలర్లో వచ్చిందో. సర్వపిండిని చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి సర్వపిండిని కుక్ చేస్తే సర్వపిండి మాడిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వపిండి ఏ విధంగా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.